హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే చూస్తున్నారు కదా, ఈ బ్లౌజెస్ అన్నీ ఒకే కస్టమర్ అండి. ఒకే కస్టమర్ వచ్చేసి నేను సండే కదా అని చెప్పేసి ఎట్లాగో సీజన్ స్టార్ట్ అవుతుంది, ఇంట్లో ఉందా అని తీయని మధ్యాహ్నం వరకు ఉంటే ఫోన్ చేసి ఒకటే హడావిడి అనమాట. బ్లౌజులు ఉన్నాయి తీసుకోక్క అని చెప్పేసి, సరే అని చెప్పేసి బ్లౌజులు వస్తే కాదంటామా అని షాప్కి వచ్చేసి చూస్తే 10 బ్లౌజులు ఇచ్చిందండి. 10 బ్లౌజులు ఇచ్చి ఈరోజు సోమవారం కదా, రేపు మార్నింగ్ ఇచ్చేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, నిన్న సండే రోజు 3కి ఇచ్చింది, 3:30 అలా అయింది. 3:30కి ఇచ్చింది. ఇంకా మండే రోజు కుట్టేసేయాలన్నమాట. ఈరోజు సోమవారం ఈరోజు అన్నీ కుట్టేసేయాలి. రేపటి వరకు హెమ్మింగ్, ఫాల్స్, 10 బ్లౌజులు స్టిచ్చింగ్, హుక్స్లు అన్నీ అయిపోవాలన్నమాట. రేపు 10 వరకే ఆమెకు అప్పచెప్పేసేయాలి. ఇంకా నేనైతే రేపు 10 వరకు అంటే కాదులే కానీ మంగళవారం రోజు మధ్యాహ్నం వరకు ఇచ్చేస్తానని చెప్పానండి. చూడండి, ఇలా హడావిడి పెట్టే కస్టమర్స్ ఉంటారనమాట. ఇంకా నాకు ఒక పని ఏంటి తప్పించిందంటే లైనింగ్స్ తీసుకొచ్చిందనమాట ప్రతిదానికి. ఇంకా తీసేసి తడిపేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే కటింగ్ చేస్తానండి. ఇప్పుడు కటింగ్ చేసేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్ అయిపోతుందనమాట. కటింగ్ ఫాస్ట్గా చేసేసుకుంటే స్టిచ్చింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇలా వచ్చిన కస్టమర్స్ని రిటర్న్ పంపించొద్దు, కుట్టివ్వాలన్నమాట. ఎప్పుడు మన దగ్గరికే వస్తారు కాబట్టి ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి, ఖాళీ చేసి పంపించొద్దు. ఇలా చేస్తేనే మనకు వర్క్ అనేది పెరుగుతుంది, పేరు అనేది తొందరగా వస్తుందన్నమాట, బాగా కుడతారని చెప్పేసి.